ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్లోని సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి బ్యాంకు లాకర్లో తాజాగా ₹1,50,00,000 నగదు 2.5 కిలోల బంగారం బయటపడ్డాయి. లాకర్ తెరిపించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు బంగారం చూసి విస్తుపోయారు. ఈ నెల 16న నరహరి నివాసం, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ఫ్లాట్లు, 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుష్పాలగూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలో 2 విలాసవంతమైన ఫ్లాట్లు గుర్తించారు. రాజేంద్రనగర్లో ఇంకో ఫ్లాట్, గచ్చిబౌలిలో G+3 భవనం, చత్రినాకలో G+2 భవనం ఉందని తేల్చారు. నరహరి ఇంట్లో 1.54 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లో 2.29 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 5.04 కోట్లు ఉందని గుర్తించారు. సుమారు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ మొత్తం 13.05 కోట్లుగా ఏసీబీ అధికారులు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. షాలిబండలోని కెనరా బ్యాంకు లాకర్ తాళాన్ని ఏసీబీ అధికారులకు ఇచ్చే విషయంలో నరహరి మొండికేసినట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు బ్యాంకు అధికారులకు లేఖ రాసి వారిచ్చిన తాళం సహాయంతో లాకర్ తెరిచినట్టు సమాచారం.